నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుడు ఆది మధ్యాంతరహిత మహాజ్యోతి స్వరూపునిగా ఆవిర్భవించాడు. ఆ మహాజ్యోతిర్లింగం మన దేశంలోని 12 క్షేత్రాలలో 12 లింగాలుగా స్వయం వ్యక్తమయ్యాయి. ఆ 12 శివలింగాలు 12 జ్యోతిర్లింగాలుగా ప్రఖ్యాతమయ్యాయి. అటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని క్షేత్రం. పలు పురాణాల్లో ఉజ్జయిని క్షేత్ర ప్రస్తావనలున్నాయి. ఎంతో పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం కలది ఈ క్షేత్రం. రత్నాలు మణులు అలంకారంగా లేకపోయినా కేవలం విభూతి రేఖలను దిద్ది ఒక మందార పువ్వును పెడితే చాలు పరమసుందర రూపుడవుతాడు శివుడు. రత్నఖచిత సింహాసనం లేకపోయినా ఓ పానవట్టంపై లింగాకృతిని కొలువుదీర్చి ఇంత బూడిదను భస్మలేపనంలా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు. అలాంటి పరమేశ్వరుడి పురాణాంతర్గత క్షేత్రం ఆలయాలపురి ఉజ్జయినిలో క్షిప్రా నది. రుద్రసాగరం తీరాన మహాకాళేశ్వర స్వామిగా స్వయంభూ జ్యోతిర్లింగమై వెలిశాడు. అనేక వందల సంవత్సరాల క్రితం నిర్మితమయ్యింది ఈ మందిరం. ఈ క్షేత్రంలో మూలవిరాట్టుగా శివుడు గుండ్రటి పానవట్టంపై నునుపైన శివలింగంగా నెలకొన్నాడు. అదే మహాజ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగమైన ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దక్షిణ దిక్కుగా స్వయం వ్యక్తమై దక్షిణామూర్తిగా కూడా పేరొందాడు. భూమికి పైన 3 అంతస్తులు, భూమి అడుగున 2 అంతస్తులతో వెలుగులీను ఆ ఉజ్జయిని ఆలయంలో 3 శివలింగాలు మహిమాన్వితంగా దర్శనమిస్తున్నాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఈ నాగచంద్రేశ్వర విగ్రహాన్ని నాగపంచమి రోజున మాత్రమే దర్శనం చేయిస్తారు. గర్భాలయం చెంతనే ఒక భస్మ మందిరం ఉంది. ఆ మందిరంలో ఆవు పేడ పిడకల్ని కాల్చి విభూతిగా మారుస్తారు. ఆ విభూతిని ఒక గుడ్డలో మూటగా కట్టి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పైన ఉండేట్టు పట్టుకుని మరో మూటతో దానిని కొడతారు. ఈ భస్మారతిని చూసేందుకు దేశ విదేశాల నుంచి తండోపతండాలుగా భక్తజనం తరలివస్తారు. డమరుక శంఖనాదాలతో, భక్తుల హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో ఆలయమంతా ప్రతిధ్వనిస్తుంది. దేశంలో ఉన్న శైవ క్షేత్రాలలో అత్యంత పురాతనమైన క్షేత్రం, అత్యంత పవిత్ర క్షేత్రం ఇదేనని పార్వతీదేవికి పరమశివుడు చెప్పిన క్షేత్రం ఉజ్జయిని. మరో విశేషం ఏమిటంటే ఈ క్షేత్రానికి పుష్కరిణిగా క్షిప్రానది ప్రవహించటం. ఉజ్జయిని, క్షిప్రానది ఈ రెండింటి నేపథ్యంగా ఆవిష్కారమైన మహాకాళేశ్వరుని జ్యోతిర్లింగాలయం ఎంతో విశేషమైనవి. మధ్యప్రదేశ్లోని మాళ్వా నేలపై ఉంది ఉజ్జయిని మహాక్షేత్రం. దీని పూర్వనామధేయం అవంతిపురం. ఉజ్జయిని క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోటి తీర్థాన్ని సందర్శించుకుంటారు. ఆ పుష్కరిణి ఒడ్డున ఉన్న ఓ చిరుమందిరంలో ఆంజనేయ స్వామి ప్రతిమ కానవస్తుంది. బయటి ఆవరణలో ఉన్న ఈ మంటపంలోనే పెద్ద రాతి బసవన్న నందీశ్వరుడిగా ఓ చిరుమంటపంలో ఉంటాడు. గర్భాలయం ముంగిట ఓ వెండి నంది తన స్వామి పిలిచినట్టున్నాడు అనుకుంటూ దిగ్గున లేచేందుకు ముంగాలిపై లేస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయ సముదాయాన్ని సుల్తాన్ షాంసుద్దీన్ ఉజ్జయినిపై చేసిన దండయాత్రలో నాశనం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం మరాఠా జనరల్ రాణోజీ సింధియా 1736వ సంవత్సరంలో పునర్నిర్మించిన ఆలయం. ఆ తరువాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నహజ్జీ సింధియా, దౌలత్రావు సింధియా, జయాజీరావు సింధియాలు ఈ ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. 1947 తరువాత మహాకాళేశ్వర్ ప్రభంజన్ సమితి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ సాగుతోంది. భగవాన్ శంకరుడు ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఓ నిరుపేద బ్రాహ్మణుడు తన 3 కుమారులతో పార్థవ్యలింగానికి పూజలు చేస్తుండగా బ్రహ్మవరం పొందిన ఓ రాక్షసుడు ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని మట్టుపెట్టడానికి ప్రయత్నించాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు శివుడిని శరణుజొచ్చగా శివుడు అగ్రహోదగ్రుడై మహాకాళేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుని అంతమొందించాడు.
ఉజ్జయిని మహాక్షేత్రానికి పుష్కరిణిగా, పవిత్ర తీర్థంగా, మహాకోనేరుగా ఒదిగిన నదీమాత క్షిప్రా నది. అనేక పురాణగాథల్లో వినవస్తున్న నది క్షిప్ర. పరమశివుడు బ్రహ్మకపాలాన్ని భిక్షాపాత్రగా చేపట్టి ముల్లోకాల్లో భిక్షకై వెళ్ళాడట. అంతటా వైకుంఠాధీశుడైన విష్ణు వద్ద భిక్ష అడగగా చూపుడు వేలుతో పొమ్మన్నట్టు సైగ చేశాడు. శివుడు కోపంతో తన త్రిశూలంతో విష్ణు చూపుడు వేలుని ఖండించగా రక్తం కారి బ్రహ్మకపాలం కూడా నిండి పొర్లింది. ఆ ప్రవాహమే పవిత్ర క్షిప్రా నదిగా అవతరించిందని ఒక అపురూప పురాణ కథనం. వింధ్యపర్వత శ్రేణుల్లో పుట్టిన క్షిప్ర ఉత్తరాభిముఖి అయి మాల్వా పీఠభూముల్లో ప్రవహించి చంబల్ నదిలో సంగమించింది. అంతటి క్షిప్రా ఒడ్డున ఎన్నో ప్రాశస్త్యమైన ఆలయాలు అలరారుతున్నాయి. ఈ క్షేత్రానికి తీర్థయాత్రగా వచ్చిన భక్తులు గర్భాలయ దేవుణ్ణి, ఆ దేవుడికి జరిగే భస్మాభిషేకాలను చూసి ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఉపాలయాలను దర్శించుకుంటారు. ప్రధాన ఆలయాన్ని సందర్శించిన తీర్థయాత్రికులు అదే ప్రాంగణంలో అదే శివయ్య లింగాకృతిలో నెలకొని ఉన్న 2 ఉపమందిరాల వైపు వెళతారు. ఒక ఉపమందిరంలో శ్రీ స్వప్నేశ్వర్ మహాదేవ్ దర్శనమిస్తుంటాడు. గోధుమ వర్ణంలో ఉన్న ఈ స్వప్నేశ్వరుడు మనకొచ్చే దుస్వప్న దోషాల్ని నివారిస్తాడని ప్రతీతి. పైన వేలాడే ఆకాశగంగా పాత్ర నుంచే కాక భక్తులు చేసే అభిషేకాలను కూడా స్వీకరించి అనుగ్రహిస్తుంటాడు స్వామి. మరో ఉపమందిరంలో బృహస్పతీదేవ్ భగవాన్ ఈశ్వరలింగ రూపంలో వ్యక్తమయ్యాడు. వివాహజాప్య కుజదోషాలను, గృహ అరిష్టాలను తొలగించే ఈ బృహస్పతి దేవతల గురు. ఈ బృహస్పతీశ్వరుని లింగరూపానికి అభిషేకాది అర్చనలు చేస్తారు. మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపాన దర్శనమిస్తున్న ఈ ఉజ్జయిని దివ్య జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, సతీదేవి శరీరాంగాలతో ఏర్పడ్డ అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠంగా కూడా ఈ ఉజ్జయిని పవిత్రమైనది. ఆ తల్లి స్వరూపమైన అమ్మవారి మందిరాన్ని, ఆ జగన్మాత చెంతనే కొలువైన పార్వతీనందనుడు విఘ్నేశ్వరుణ్ణి కూడా దర్శించుకుందాం. ఈ ఉజ్జయిని మహాకాళుడి చెంతనే పార్వతీదేవి నిండుగా కొలువై ఉంది. చక్కటి దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తోంది మాత. సర్వభూత గణాలు, సకల లోకజనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. ఇక్కడ వినాయకుడు తన తండ్రి కొలువైన ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో సిద్ధి వినాయకుడిగా దర్శనమిచ్చి ధన్యుల్ని చేస్తున్నాడు. భక్తులు ఈ ఉపాలయ గణపతిని పరమభక్తిగా సిద్ధి వినాయకుడా అని, సర్వసిద్ధి ప్రదాయక అని ప్రియమారా పిలుచుకుంటూ కొలుచుకుంటారు. రుద్రుని కోవెలలో రుద్రాంశ సంభూతుడు కూడా కొలువుదీరి ఉన్నాడు. వైష్ణవావతార శ్రీరాముని నమ్మిన బంటు శివాంశ హనుమ ఇక్కడే ఒక ఉపమందిరాన దర్శనమిస్తున్నాడు. విఠల్ పండరీనాథుడు, శ్రీ సాక్షి గోపాలుడు పూజలందుకుంటున్న ఉపమందిరాలు ఇదే ఆవరణలో ఉన్నాయి. వాటిని దర్శించుకొని భక్తులు తమ యాత్ర ఫలించిందని సంతృప్తులవుతారు. రామభక్తుడైన ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడే కదా. అందుకేనేమో ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలోనే ఉపాలయ దేవుడిగా దాస హనుమానుగా కొలువయ్యాడు స్వామి. సింధూర వర్ణంలో ఒక విలక్షణమూర్తిగా అంజనీసుతుడు కానవస్తాడు. మరో మందిరాన శ్రీ విఠల్ పండరీనాథుడు తన 2 దేవేరులతో కూడి దర్శనమిస్తుంటాడు. నల్లని శిలామూర్తిగా స్థానక భంగిమలో పండరీనాథుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. మరో ఉపమందిరాన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో అవధరించిన రసరమ్య మహిమాన్వితావతారం శ్రీకృష్ణావతారం కానవస్తుంది. స్వయంభూగా ఆవిష్కారమైన ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. ఆ పరమేశ్వరుడు సకల సృష్టికి నిత్యుడు, అనంతుడు. అటువంటి ఆదిలయకారుని కరుణామృతం ఆయన శిరముపై గంగాధారవలే మనపై కురియాలని కోరుకుందాం. ఉజ్జయిని క్షేత్ర పునర్దర్శన భాగ్యాన్ని ఓ వరంగా వసంగమని అర్థిద్దాం.